హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి గుంత పొంగనాలండి. చాలా బావుంటాయి. మా సైడ్ అయితే మేము గుంత పొంగనాలే అంటాము. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా చాలా ఈజీ ప్రాసెస్‌లో నేనైతే దోస పిండితో చేసుకున్నానండి. ఇడ్లీ పిండితో కానీ, రవ్వతో కానీ, వేటితోటైనా చాలా ఈజీగా తొందరగా బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. నేనైతే దోస పిండితోని ట్రై చేశాను. చాలా బాగా క్రిస్పీగా వచ్చాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా దోస పిండిని తీసుకొని ఒక బౌల్లోకి మనకు ఎంత పిండి కావాలో అంతవరకు తీసుకున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, కొద్దిగా జీలకర్ర, అదేవిధంగా వంట సోడా ఉంటుంది కదండి, సోడా ఉప్పు అంటాం కదా, అది జస్ట్ ఒక పించ్ ఆఫ్ తీసుకోండి. నెక్స్ట్ సాల్ట్, ఇవన్నీ తగిన మోతాదులో వేసుకొని మంచిగా కలిసేలాగా కలపండి. మరీ చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ, మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మంచిగా మీడియం ఫ్లేమ్ లాగా వచ్చేటట్టు కలపండి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాల పెనం అనేది పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్నటువంటి దోస పిండిని ఈ విధంగా పొంగనాల విధంగా వేసేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాలు రెడీ అండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒకవైపు కాలిన తర్వాత నెక్స్ట్ వైపు టర్న్ చేసేసుకోండి. ఈ ప్రాసెస్లో నెక్స్ట్ వైపు టర్న్ చేసుకుంటే ఒక 2 మినిట్స్ పాటు మంచిగా ఉడికించుకుంటే అంతే అండి, రెడీ అయిపోతాయి. చూసారా, చాలా చక్కగా వచ్చాయి. ఇవి టమాటా చట్నీతో కానీ లేదా పల్లి చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా లైక్ మాత్రం చేయండి.